మంగ, నీకోసమే వెయిట్ చేస్తున్నానే. ఎన్ని రోజులైందే నిన్ను చూసి. అవునే, నా క్లోజ్ ఫ్రెండ్ ని చాలా రోజుల తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. అవును కీర్తి, నేను వచ్చే ముందు నాకు హ్యాపీగా అంటున్నావు. దేని గురించే? ఏం లేదే, వీళ్ళు మా స్టాఫ్. తను రేపు కిచెన్ మహారాణి కాంటెస్ట్ కి వెళ్తున్నానని చెప్పింది. అది మనమే చేస్తున్నాం. ఓ, దాని గురించి మాట్లాడుకుంటున్నారా? ఓకే ఓకే, క్యారియన్ క్యారియన్. మేడం, మరైతే రేపు నాకు సెలవిచ్చినట్టే కదా? మేడం, గంగోత్రి, నువ్వు పోటీలకు వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు, గాని నువ్వు లేకపోతే ఇక్కడ వర్క్ ఎవరు చేస్తారు అదే ఆలోచిస్తున్నాను. అదేంటి మేడం, ఇంతకు ముందు వెళ్ళొచ్చని సంతోషంగా చెప్పారు కదా, సడన్ గా మరి ఇప్పుడు ఏమైంది? ఏమైందని నన్ను అడగడానికి నువ్వెవరు? ఏదో మంచిగా మాట్లాడానని అదే ఆల్సుగా తీసుకుని నన్నే క్వశ్చన్ చేస్తున్నావా? మైండ్ ఇట్. మీ మైండ్ నే ఎవరో సెడగొట్టారని అర్థమవుతుంది మేడం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? మాట మార్చిన ఎవరితోనైనా నేను ఇలాగే మాట్లాడతాను మేడం. మీరు ముందు మాట్లాడిన మాట ఇదేనా? చెప్పండి. అవును కదా మేడం, మీరు ఫస్ట్ తనని గో అహెడ్ అన్నారు కదా. ఇప్పుడు వెళ్ళొద్దని తనే చెప్తున్నారుగా, ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారు? నేను రేపు పోటీకి ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి, వెళ్ళే తీరుతాను కాబట్టి. హౌ డేర్ యూ! నా ముందే ఇంత ధైర్యంగా మాట్లాడతావా? తప్పు చేయని వాళ్ళు దేనికి భయపడరు మేడం. నా తప్పేటైనా ఉంటే మీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి. ఏండే మీ కాళ్ళ మీద పడిపోతాను. చెప్పలేకపోతున్నారంటే నా తప్పేమీ లేనట్టేగా. ఇప్పుడు నేను చెప్తున్నానండి, రేపు నేను డ్యూటీకి రావట్లేదు, వంటల పోటీకి వెళ్తున్నాను. కీర్తి మాట కాదంటే నీ ఉద్యోగం ఊరుతుంది, చూసుకో. చూసుకున్నాకో మాట, చూసుకోక ముందో మాట ఈ గంగోత్రి మాట్లాడదు. మాట ఇచ్చిందంటే ఆ మాటని వెనక్కి తీసుకోదు. పనిలో నుంచి తీసేస్తే తీసేయండి, నాకేటి భయం లేదు. పని తెలిసిన వాళ్ళకి 100 పనులుంటాయి. మీకే పని తెలిసిన వాళ్ళు దొరక్క కట్టాలు పడతారు. రేపు ఒక్క రోజు కోసం ఎన్ని రోజులు కష్టాలు పడతారో మీ ఇష్టం మేడం. నేనైతే రేపేడకే వస్తాను పోటీలకి. పద సిద్ధు. ఏంటే ఆఫ్టర్ ఆల్ ఒక వంటది నిన్నన్ని మాట్లాడుతుంటే దాన్ని ఏమనకుండా అలా ఉండిపోయావు. అసలు దీనంతటికి కారణం నువ్వు. ఎందుకే అమ్మాయికి లీవ్ ఇవ్వద్దన్నావు? ఇలాంటి వాళ్ళ బుద్ధేంటో నువ్వు తెలుసుకుంటావనే కీర్తి. చూసావుగా, ఓనర్ అన్న మర్యాద కూడా లేకుండా ఎలా మాట్లాడిందో. ఒకవేళ నువ్వు లీవ్ శాంక్షన్ చేసుంటే నిన్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసేది. నువ్వు రివర్స్ అయ్యేసరికి పాతాళానికి తొక్కేసింది. ఇలాంటి పీపుల్స్ గురించి నువ్వు తెలుసుకుని జాగ్రత్తగా ఉంటావని వద్దన్నాను. నువ్వు నా మాటల్ని కాదన్నా అది నీ మాటకు విలువ ఇవ్వకుండానే పోటీలోకి వెళ్తాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని నీకే వార్నింగ్ ఇచ్చెళ్ళింది. కీర్తి, దీన్ని నువ్వు సీరియస్ గా తీసుకోకపోయినా నా ముందు నా ఫ్రెండ్ నన్నందుకు నేను సీరియస్ గా తీసుకుంటాను. ఆ పొజిషన్ కి నేను వెళ్లి దాన్ని ఓడిస్తాను.
వాట్ ఆర్ యు టాకింగ్ మంగా? నీకేం వంటొచ్చని పోటీలకు వెళ్తానంటున్నావు? నువ్వు ఉన్నావుగా కీర్తి, మనదే అంటున్నావుగా. నీ ఫ్రెండ్ని గెలిపించు. అది కాదే, నువ్వేదో ఆవేశంలో మాట్లాడుతున్నావు. మనలాంటి కోటీశ్వర్లకి ఇవన్నీ ఎందుకు చెప్పు? నాకు 1,00,000 కావాలిగా, అందుకు. వద్దే. లేదు, ఇది డబ్బున్న మనకి, పొగరున్న దానికి జరుగుతున్న పోరాటం. ఇందులో నేను గెలవాల్సిందే, నువ్వు నన్ను గెలిపించాల్సిందే. జడ్జివి నువ్వేగా. నేనేం చేసిన మార్కులు నాకే వేసేయి. అది కుదరదే. హా? జడ్జి నేను కాదు, చంద్ర సిద్ధార్థ్ అని ఎవరో అబ్రాడ్ లో ఫేమస్ చెఫ్ అట. నాకు అతను తెలీదు. స్పాన్సర్స్ ఇన్వైట్ చేశారు. జడ్జి అతను. అయితే ఏంట్లేవే, ఈ లోపు మీ షెఫ్తో నాకు పోటీకి అవసరమైన వంటలన్నీ నేర్పించు. కనీసం అవే పోటీలో పెట్టేటట్టయినా చూడు. మిగతాదంతా నేను చూసుకుంటాను కీర్తి. ఓకే, ఈ హెల్ప్ అయితే నేను చేస్తాను. థ్యాంక్స్ కీర్తి. మంగా, నా కోసం ఇంత కష్టపడుతున్నావా? నువ్వు నా ఫ్రెండ్ కీర్తి. సరేరా, మా చెఫ్ కి నేను ఇంట్రడ్యూస్ చేసి వంటలు నేర్పించమని చెప్తాను. పద. పద పద. పద. ఓ, తమరు పోటీలకు వస్తున్నారా? రండి. అమ్మో, ఈ విషయం కూడా గంగోత్రికి చెప్పకపోతే తెలిసి ముందెందుకు చెప్పలేదని నన్ను అంటుంది. ఎందుకు వచ్చిన గొడవలే, ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. ఆవేశంగా వెళ్ళింది, ఎక్కడుందో ఏంటో. అమ్మా, అమ్మగారు. అది దీన్ని చెడగొట్టాలని చూస్తుందా? అవును పెద్దమ్మా, అదొచ్చిన తర్వాతే మేడం మాట మారిపోయినది. మరిప్పుడు ఎట్లా అమ్మా? ఎట్ట ఏముంది, అదెన్ని చేసినా నేను పోటీకి వెళ్ళే తీరుతాను. అమ్మగారి కోసం గెలుస్తాను. అమ్మాయియా? అది ఇది అంటున్నారు. ఎవరమ్మాది? దొంగలమ్మా, దొంగలు. అమ్మో, వాళ్ళు ఇక్కడే ఉన్నారా? నేను అస్సలు బయటకు రాను. నేను ఇక్కడే ఉండిపోతాను బాబాయ్. రాకండి, ఏండే ఉండండి అమ్మగారు. ఆ, అమ్మా, నేను వెళ్తాను. అమ్మగారి కాఫీ తాగాక నువ్వు వచ్చి. అట్టగే అమ్మ. ఆ, అమ్మగారు, అమ్మగారు. ఆంటీ, గంగోత్రి లోపల ఉందా? ఉంది బాబు. ఓకే. వెంకట్, మేడం. షీఈ్ మై ఫ్రెండ్ మంగా. నమస్తే మేడం. నమస్తే. మెల్లగమ్మా, గంగోత్రి, నీకు విషయం చెప్పాలి. తర్వాత చెప్తూగానిలే. ఇదిగో, తర్వాత అంటే నేను మళ్ళీ మర్చిపోతాను. మళ్ళీ చెప్పలేదు అనకూడదు. అబ్బా, ఏంటో చెప్పు. మంగ వంటల పోటీలకు నీతో పోటీ పడ్డానికి వస్తుందంట. దానికే వచ్చంట వంట. మేడం ఆ చెఫ్ గారితో నేర్పిస్తారంట. వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. అది చెప్పడానికే వచ్చా. నువ్వెలా నేర్పిస్తావో నాకు తెలియదు వెంకట్. తను రేపు పోటీలకు ఫిట్ గా ఉండాలి, అన్నీ వచ్చుండాలి. ఓకే మేడం, నేను చూసుకుంటానుగా. కీర్తి, ఆ రూమ్ దేనికి వాడతారు? స్టోర్ రూమ్ మేడం, సరుకులు కూరగాయలు ఉంటాయి. ఓ అవునా. నేనిప్పుడు వంట నేర్చుకోవడానికి నాకిప్పుడు కూరగాయలు కావాలిగా. వెళ్ళి తెచ్చుకుందాం పదండి. మనకెందుకు మేడం, తెప్పిస్తానుండండి. లేదు లేదు, మనం వెళ్తేనే మనం చేసే పనికి మర్యాద ఇచ్చినట్టు ఉంటుంది. నీ దగ్గర చాలా నేర్చుకోవచ్చే, పద. ఉమ్. అవును, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. నేను ముందు వెళ్తాను, నువ్వు తర్వాత వచ్చేయ్. ఆ. ఇప్పుడే వస్తాను. ఆ,
వెళ్తాను. అయ్యో, అది నాది, అది నాది, అది నాది. అయ్యో, అది నాది, అది నాది. గంగోత్రి గంగోత్రి వాళ్ళు వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నారా? అవును, దగ్గరకు వచ్చేస్తున్నారు. ఎవరు వచ్చేస్తున్నారు బాబు? దొంగలేనా? ఆ, అవునండి, దొంగలే. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసిపోయినట్టుంది. ఆ, అమ్మో, ఇప్పుడు ఎలా? సిద్ధు ఇప్పుడేం చేయాలి? నాకు కాలు చెయ్యి ఆడటం లేదు. అది గనుక ఇప్పుడు చూసిందో పడిన కష్టం అంతా పోద్ది. ఏదో ఒకటి చేయి సిద్ధు. ఏం చేయాలో నాకు టెన్షన్లో తెలియట్లేదు గంగోత్రి. అమ్మో అట్ట అనక సిద్ధు. అమ్మో, అమ్మో, నాకు భయం వేసేస్తోంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అయ్యో అమ్మగారు. అమ్మమ్మ గారు, అమ్మగారు. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు. ఆ, ఆ. అమ్మగారు రండి, ఎక్కడికి? రండి. ఏ సిద్ధును? భయపడకు, ఏదో సిద్ధు భయపడుకుంటావేంటి? భయపడకని చెప్తున్నానుగా. ఏం కాదు. స్టాప్ ఇట్. ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్? ఇప్పుడు ఏమైంది మేడం, అంత ఆవేశపడుతున్నారు? మీరు చేస్తున్న పని కళ్ళారా చూసిన తర్వాత కూడా ఆవేశపడకుండా ఎలా ఉంటారయ్యా? అసలు మేమేం చేశాం మేడం? ఏం చేస్తున్నారో చూశానులే. ఇదా సంగతే. అమ్మో, ముగ్గురు దొంగలు వచ్చారు. నేను అస్సలు దొరకకూడదు. అడ్డంగా దొరికిపోయి ఏం చెప్పి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? దొరకడం ఏంటి, తప్పించుకోవడం ఏంటి? అసలు మీ కళ్ళకి ఏం కనబడిందని ఇంత గొడవ చేస్తున్నారు? ఎందుకా? నువ్వు ఆ అమ్మాయిని ఏం చేస్తున్నావు? భయపడకు, ఏం కాదని ఓదారుస్తున్నాను. ఓదరుస్తున్నావా? దేనికి? పాపం వాళ్ళ పెద్దమ్మ గారికి అదేదో నోరు తిరగని వ్యాధి వచ్చిందంట మేడం. ఆ విషయం ఆవిడకి తెలియదంట. గంగోత్రికి తెలిసి బాధపడుతుంటే భయపడకు, ఏం కాదని ఓదారుస్తున్నాను. అంతలోనే మీరొచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. మాకు కనపడింది అలాగే ఉంది, ఓదారుస్తున్నట్టు లేదు. పేదోళ్ళ బతుకులు అంతే మేడం. మేము అమ్మ అన్న మీకు బూతులానే వినపడుతుంది. ఆ సర్లే, ఇంకాపు. ఏదో మిస్టేక్ గా అనుకున్నా. అనుకుంటారు మేడం. మమ్మల్ని చూస్తే మీకు అట్టాగే ఉంటుంది. ఇక చాలా ననుగా వదిలేయండి. మంగా, కూరగాయలు తీసుకో. మనకే పనులెందుకే, ఉన్నారుగా, తెస్తారులే. ఓయ్, నువ్వు ఓదార్పు యాత్ర చేసింది చాలు. ముందే ఉన్న కూరగాయలన్నీ తీసుకొని కిచెన్ లో పెట్టండి. ఏంటి? ఆ, దొంగలు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు. కూర్చో.
మంగ మనకి చెప్పిన అడ్రస్ ఇదే అంటావా? మంగకి గౌరీ చెప్పిందని మంగ మనకి ఈ అడ్రస్ చెప్పింది. అయితే కరెక్ట్ గానే వచ్చేసాం. వచ్చేసాం కదా, వచ్చిన పని చూద్దాం పద. పద పద. అరే తాళం వేస్తుందే. వెళ్ళి ఎవరన్నా గంగ ఎక్కడుందో అడిగి తాళాలు అడిగి తీసుకురా, తీద్దాం. ఎవరిని అడగను. తెలిసి అడుగుతావో తెలియక అడుగుతావో తెలియదు కానీ ఒక్కొక్కసారి తెలివిగా ఉంటావు, నీ అంత మట్టి బుర్ర లేడన్నట్టు ప్రవర్తిస్తావు. ఇప్పుడు నేనేమన్నానని? తప్పకా. ఎక్కడుంది అక్కాయ్? నువ్వు అటు వెతుకో, నేను ఇటు వెతుకుతాను. ఆ. వెంకట్ ఇంకా స్టార్ట్ చేసే. తిరుగులేని చెఫ్ గా మాస్టర్ షెఫ్ లో మా మంగ గెలవాలి. అది నేను చూసుకుంటాను మేడం. మేడం, ముందు ఏపటి నుంచి స్టార్ట్ చేద్దాం? ఈ వంకాయని ఇలా తీసుకొని జస్ట్ మినిట్, ఇలా ఇవ్వండి. కట్ చేయడం కూడా చూపించాలా? ఏయ్, ఎందుకు నవ్వుతున్నారు? మేడం, వంకాయని ఇలా కాదు మేడం, నిలువుగా కోయాలి. ఏ అడ్డంగా కొస్తే వేగదా ఏంటి? ఏదైనా వెరైటీగా ఉండాలి, రొటీన్ గా ఉండకూడదు. అవునవును, రొటీన్ గా ఉండకూడదు, ఇట్టాగే ఉండాలి. మంగా, వెంకట్ చెప్పినట్టు వినువే, పరువు నిలబెట్టువే. మ్, ఆ, వెంకట్, ఈసారి మీరు చెప్పినట్టే చేద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేయండి. ఓకే మేడం, ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎలా తయారు చేస్తానా. లేదుగా. మరి మంగకు ఫోన్ చేయాలిగా. చెయ్యి. ఆ.